నువ్వు పాపివా, భయంకరమైన స్థితిలో ఉన్నావా, ఆయన మందిరంలోకి వచ్చి అయ్యా అని శరణ కోరితే ఆయన మనస్సు ఎంత మాత్రము అసహించుకోడంట. ఘోర పాపిని క్షమించి హక్కును చేర్చుకున్నవాడే ప్రేమ కలిగిన యేసయ్య. చప్పట్లు కొట్టం, కొట్టుదాపటి యేసయ్యకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే అంటాడు, మీ మధ్య ఉంచేదను. మన మధ్యలో మందిరం ఉంది. ఈ మందిరంలో ఉంచిన తర్వాత దేవుడు అంటున్నమాట, నా మనస్సు అసహాయపడదు. అమ్మా, మనుష్యుడు ఏమన్నా తప్పు చేస్తే చేదరించుకుంటాం, అసహించుకుంటాం, వాడి గురించి ప్రపంచమంతా చెబుతాం. కానీ నా దేవుడు నువ్వు పొరపాటు చేసిన, పాపము చేసిన, ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని అర్థము చేసుకొని, నీ పరిస్థితిని అర్థము చేసుకొని ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుని భగవంతుడు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే ప్రేమ కలిగిన యేసయ్య.